ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజు పెట్టుబడుల వేట కొనసాగించారు. గ్లోబల్ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఏపీలోని అవకాశాలను వివరించారు. గూగుల్ క్లౌడ్, పెప్సీకో, పెట్రోనాస్ సంస్థ ప్రతినిధులతో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ను కలిసిన సీఎం విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. గూగుల్ క్లౌడ్ సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్ ని ఏపీలో నెలకొల్పాలని సూచించారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, దానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. క్లౌడ్ ప్రొవైడర్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద సంస్థ అయిన గూగుల్ క్లౌడ్ ఇప్పటికే ఢిల్లీ, ముంబైలో 2 క్లౌడ్ రీజియన్లు ఏర్పాటు చేసింది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల ఎంఓయూ కుదుర్చుకుంది. ఏఐ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించేందుకు ఏపీతో ఒప్పందం చేసుకుంది. పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ తౌఫిక్ తో సీఎం భేటీ అయ్యారు. మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మాలిక్యులస్ కు సంబంధించి భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో 13,000 కోట్ల నుంచి 15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పెట్రో కెమికల్ హబ్ గా అవతరిస్తున్న మూలపేటలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లోనూ పెట్టుబడులు పెట్టాలని మహమ్మద్ తౌఫిక్ ని సీఎం ఆహ్వానించారు. పెప్సికో ఇంటర్నేషనల్ బెవరేజెస్ సీఈఓ యూజిన్ విల్లెన్సన్, పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో సీఎం చర్చలు జరిపారు. ఇప్పటికే ఏపీలోని శ్రీ సిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్ విశాఖను గ్లోబల్ డెలివరీ సెంటర్ గా చేసుకుని డిజిటల్ హబ్ ని ఏర్పాటు చేయొచ్చని సీఎం సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ ని విశాఖకు విస్తరించాల్సిందిగా కోరారు. కుర్కురే తయారీ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సికో తమ సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్ఎఫ్ తో భాగస్వామ్యం కావాలని సూచించారు. బహ్రెయిన్ ప్రధాని కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహమీద్, ముంతాలక్త్ సీఈఓ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ సీఎం భేటీ అయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీలను వివరించిన చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఏపీకి రావాలని ఆహ్వానించారు.